శ్రీ గురుభ్యో నమః. 5వ అధ్యాయం 24వ శ్లోకం. ఈ శ్లోకము అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిని వివరిస్తుంది. ఈ శ్లోకము బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణాలను, అతను పొందే ఆనందాన్ని తెలియజేస్తుంది. ఓం యో అంతసుఖః అంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. యహ అంతఃసుఖః, ఎవడైతే అంతరాత్మలోనే సుఖాన్ని పొందుతారో. అంతరారామః, అంతరాత్మలోనే క్రీడించేవాడు ఆత్మారాముడు. తథా, అలాగే అంతర్జ్యోతి, లోపల వెలిగే జ్ఞానజ్యోతిని దర్శించేవాడు. ఏవ, మాత్రమే. యహ, స యోగి, అటువంటి వాడు, ఆ యోగి. బ్రహ్మభూతః, బ్రహ్మముతో ఒకటైన వాడు, అంటే బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ నిర్వాణం, మోక్షమును అధిగచ్చతి, పొందుతున్నాడు. తాత్పర్యం తెలుసుకుందాం. ఎవరైతే తన ఆత్మలో తాను ఉంటూ ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ ఆత్మలోనే సంచరిస్తూ ఉంటాడో అటువంటి యోగి బ్రహ్మ సాక్షాత్కారమును పొందుతాడు. బ్రహ్మ సాక్షాత్కారమును ఎవరు పొందగలరు అనేది ఈ శ్లోకం వివరిస్తుంది. జీవితకాలం విలువైనది, దానిని వృధా చేయరాదు అని పరమాత్మ ఇంతకుముందు శ్లోకంలో చెప్పాడు కదా. ఈ శ్లోకంలో ఆత్మసుఖం ఎలా ఉంటుంది, మోక్షం పొందడానికి మార్గం ఏమిటి అనేవి చెప్తున్నాడు. ప్రయత్నం చేస్తే బ్రహ్మ పదమును అందరూ పొందవచ్చు. కాకపోతే దానికి కఠోర శ్రమ చేయాలి. ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించాలి. మన చూపును బయట వస్తువుల మీద కాకుండా లోపలికి మళ్లించాలి. మనస్సును ఆత్మలో స్థిరంగా ఉంచాలి. మనం ప్రాపంచిక విషయాలను ఎలా అనుభవిస్తామో అలాగే ఆత్మ సంయోగమును అనుభవించాలి. ఈ శ్లోకంలో పరమాత్మ 3 విషయాల గురించి చెప్పాడు. 1 సుఖం, 2 క్రీడ, 3 జ్యోతి. మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మనం సాధారణంగా సుఖాన్ని బయట ప్రపంచంలో వెతుక్కుంటాం. కొద్దిపాటి సుఖం కలిగిన దానినే గొప్పగా అనుకుంటాం. ఆలోచిస్తే మనం అనుభవించే సుఖము బయట లేదు, మన మనస్సులో ఉంది. సుఖం యొక్క ప్రధాన కేంద్రం అంతరాత్మయందే ఉంది. అక్కడ కలిగే సుఖమే శాశ్వతమైన సుఖం. బాహ్య సుఖము క్షణికము, దుఃఖముతో కూడి ఉంటుంది. కాబట్టి మన మనస్సును అంతర్ముఖం చేసి ఆత్మతో అనుసంధానం చేస్తే కలిగే సుఖం అనంతం. అట్టి ప్రయత్నం చేసే వాళ్ళు ధన్యులు. 2ది క్రీడ, అంటే అంతరారామ, అంటే ఆత్మయందు క్రీడించడం, రమించడం. మానవులు సాధారణంగా బయట కనపడే వస్తువులతో, ధనంతో, ఆస్తులతో ఆడుకుంటూ ఉంటారు. వాటి యందే రమిస్తుంటారు. వాటి యందే లీనమై వాటిని పట్టుకొని వేలాడుతుంటారు. ఇది మానవ నైజం. అవి ఎక్కడ తనను విడిచిపెట్టి పోతాయో అని నిరంతరం భయపడుతూ వేదన చెందుతుంటారు. అదే ఆత్మలో మనసును ఉంచి క్రీడిస్తే, రమిస్తే శాశ్వత ఆనందం కలుగుతుంది. కాబట్టి మనం వాస్తవాన్ని గ్రహించాలి. 3వది అంతర్జ్యోతి, అంటే లోపల వెలిగే జ్యోతి. అదే ఆత్మజ్యోతి. సామాన్యులకు బయట కనిపించే సూర్యచంద్రులే జ్యోతులు. ఇవి మనకు కనపడే వెలుగులు. అయినా వాటిని కూడా ప్రకాశింపజేయు జ్యోతి మరి ఒకటి కలదు. అదే ఆత్మ. ప్రతి వాడిలో ఆత్మ జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది. సూర్యుడు ప్రపంచంలోని వస్తువులను ప్రకాశింపచేస్తే ఆత్మజ్యోతి బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. సూర్యుని వెలుగులో మనం వస్తువులను, మనుషులను చూడాలంటే మనకు కళ్ళు కావాలి. ఆ కళ్ళకు చూసే శక్తి కావాలి. ఆ శక్తి మనలో ఉన్న చైతన్యం వలన కలుగుతుంది. ఆ చైతన్యమే ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం మనలో జ్యోతిలాగా వెలుగుతుంటుంది. మనలోని ఆ వెలిగే జ్యోతిని ఆశ్రయించాలి. దీపం దగ్గరికి పురుగు చేరితే మాడిపోతుంది. ఆత్మ జ్యోతి దగ్గరకు మనస్సు చేరితే ప్రకాశిస్తుంది, ఆనందంతో నిండిపోతుంది. కాబట్టి మనం ప్రాపంచిక విషయాల మీద, ధనము, ఆస్తులు, పదవుల మీద వ్యామోహాన్ని వదిలిపెట్టి ఆత్మలోనే సుఖాన్ని అనుభవిస్తూ ఆత్మలోనే రమిస్తూ నిరంతరం ఆత్మానందం కోసమే ప్రయత్నం చేయాలి.
అదే మానవ కర్తవ్యం. దీనినే బ్రహ్మ నిర్వాణం అని అంటారు. ఈ బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఒక్క సాధనం చాలదు, అనేక సాధనాలు కావాలి. అట్టి బ్రహ్మస్థితి పొందడానికి కావలసిన సాధనాలను పరమాత్మ పై శ్లోకాలలో చెప్పబోవుచున్నారు. హరి ఓం తస్సత్.